హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే వీఆర్ గోయింగ్ అవుట్ ఫర్ లంచ్. ఏమంటే ఇంకా బయటకు వెళ్ళి లంచ్ చేద్దామని చెప్పేసి అన్నారు. సో పాప ఆల్రెడీ స్కూల్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 12 అయింది. సో పాప 12:30కి స్కూల్ అయిపోతుంది అనమాట. సో తనని పిక్ చేసుకుని మనం రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో ఫ్యామిలీతోని. సో అప్పుడప్పుడు ఇలా ఫ్యామిలీ ట్రిప్స్ లైక్ అవుటింగ్ అనేది అప్పుడప్పుడు చేస్తుంటాం అనమాట. సో ఇప్పుడైతే నేను, రోహన్, ఇంకా జ్ఞాన, అత్తయ్య, మామయ్య, ఇంకా హేమంత్ అందరం కలిసి లంచ్కి వెళ్తున్నాము. ఎక్కడ ప్లేస్ ఏంటి అని చూపిస్తాను. సో యాక్చువల్గా ప్లేస్ వచ్చేసి మాకు లైక్ ఎప్పటి నుంచో మంచి రెస్టారెంట్ అనమాట. సో ఆల్రెడీ ఇది వరకు వెళ్ళాము. సో టేస్ట్ బాగుంది అండ్ ఎవ్రీథింగ్ అక్కడ బాగుంది. లైక్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఫుడ్ బాగుంటుందని చెప్పేసి మళ్ళీ ఆ ప్లేస్కే మళ్ళీ విజిట్ చేస్తున్నాము. సో ఎక్కడ అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మా పాపని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరుగుతుంది ఏంటిది వ్లాగ్ కంటిన్యూ అవుతుంది. సో చూసేసేయండి. సో హాయ్. రోహన్ వచ్చి ఆల్మోస్ట్ 10 days అవుతుంది మా ఇంటికి. సో వీడు వచ్చేసి మా అక్క వాళ్ళ బాబు. సో 10 days అవుతుంది. వాడు ఇప్పటివరకు వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్తానని కూడా చెప్పట్లేదు. సో ఇంటికి వెళ్తావు నాన్న మమ్మీ దగ్గరికి? రేపు వెళ్తా అని చెప్తున్నాడు. రేపు అని చెప్పేసి డేస్ అలా పాస్ చేసేస్తున్నాడు. బట్ ఏంటి అంటే వీడు యాక్చువల్లీ హాలిడేస్ అని చెప్పేసి వీడిని తీసుకొచ్చాను. యాక్చువల్లీ గద్వాల్ ట్రిప్కి వెళ్ళాము కదా, నా బ్లాగ్ చూసినట్లయితే. సో అప్పటి నుంచి వీడు మా ఇంట్లోనే ఉండిపోయాడు. ఇక్కడ అక్క వస్తా అని చెప్పింది తీసుకెళ్ళడానికి. యాక్చువల్లీ ఈరోజు వస్తుంది తను. బట్ ఏంటి అంటే వీడికి కొంచెం బయటకు తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇప్పుడు అందరం కలిసి బయటకు వెళ్తున్నాం అన్నమాట కదా. ఎక్కడికి వెళ్తున్నాం? ఐకియా వెళ్తున్నాం అని చెప్పి వాడు అంటున్నాడు. బట్ మేము వెళ్ళేది ఐకియా కాదు, రెస్టారెంట్కి అనమాట. వాడు బేబీ షాపింగ్ చేసుకుంటా అని అన్నాడు. సో ఇంకా వాడిని ఉడకపెట్టలేక నేను కూడా ఓకే అని చెప్పేసి చెప్పాను. నీకు ఏమేమి కావాలి చెప్పు. వాడికి కార్ రిమోట్. యాక్చువల్గా వాడికి ఏమేమి కావాలో వాడు ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకున్నాడు. డయాగ్రామ్స్తో చూపిస్తాను నేను మీకు. సో ఇది అనమాట యాక్చువల్గా. ఇది వాడు రోజు ఈ చార్ట్ని చూసుకుంటున్నాడు. నాకు ఈ ఐటమ్స్ కావాలని చెప్పి. ఇది లాలీపాప్ అంట, ఇవి వచ్చేసి డోనట్స్, ఇది చాక్లెట్, అది కార్ రిమోట్ అంట. 2 types కార్ రిమోట్ అండ్ ఇది బ్యాటరీ అంట. ఇది డ్రా చేసుకుని పిన్ని రోజు నాకు అడుగుతున్నాడు. పిన్ని నాకు ఇది కావాలి పిన్ని, ఆర్డర్ పెట్టు పిన్ని, బయటకు తీసుకెళ్ళి పిన్ని, నాకు ఇప్పుడు ఇవి నేను అడుగుతున్నాను. సో ఇప్పుడు బయటకు అయితే వెళ్తున్నాము. ఆ తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. సో స్టార్ట్ చేయండి. సో వీఆర్ గోయింగ్ అవుట్. ఎవరు అక్కడ? ఎవరు నానా? నేనెవరు? పిన్ని డాడీయా? పిన్ని బాబాయ్ కాకుండా పిన్ని డాడీ. ఏం తెచ్చుకోలేదు? బేబీ షాపింగ్ తెచ్చుకోలేదంట. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో ఇప్పుడు పాపని పిక్ చేసుకుని ఆ తర్వాత ఈరోజే ఇది ఒక డే వ్లాగ్, అవుటింగ్ వ్లాగ్ చేస్తున్నా నేను. దా ఓకే. సో ఇప్పుడు జ్ఞాన దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని పిక్ చేసుకుని వెళ్తున్నాం. బాయ్ బాయ్, స్టే ట్యూన్. చెప్పు. ఆన్ చేస్తారా? ఇప్పుడు జ్ఞానం నువ్వు ఏం చేస్తావంటే ఇది ఉంది కదా, ఇది ఇలా చూపించు. ఇది ఇలా చెప్పి ఇలా ఆన్ చేస్తారా? రెడ్ కలర్. హాయ్ చెప్పు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం చెప్పు? లంచ్కి వెళ్తున్నాం. చూడచ్చు
ఇక్కడ ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు జ్ఞాన రెస్టారెంట్కి వెళ్తున్నా కానీ లైక్ ఇక్కడ కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ తినేస్తుంది, దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత తినకపోయిన ప్రాబ్లం ఉండదు, చికెన్ పీసెస్ తింటే చాలని చెప్పేసి ఫస్ట్ దానికి ఒక చిన్న బాక్స్ అద్దె పెట్టేశారనమాట. సో ఇక తినిపించేస్తున్నారు, సో సేఫ్ సైడ్. సో రోహన్కి ఇంకా సో యాక్చువల్గా ఇప్పుడు బిహెచ్ఎల్ ఆఫీస్కి వచ్చాము. సో ఇక్కడ హార్డ్ డిస్క్ ఇచ్చేసి నేను మళ్ళీ లంచ్కి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇందులోనే మీకు మా ఆఫీస్ ఎలా ఉందని చూపిస్తాను, బిహెచ్ఎల్ స్టూడియో. సో ఇక్కడ ఒకటి అంటే ప్రగతి నగర్ బ్రాంచ్ అనమాట. సో అది ఇంకా స్పేషియస్గా ఉంటుంది, ఇది కొంచెం నార్మల్ అంటే కొంచెం చిన్నది దానికంటే. బట్ స్టూడియో అంతా మీకు ఎలా ఉందో చూపిస్తాను. ప్రవీణ్ హార్డ్ డిస్క్ 1000 స్క్వేర్ ఫీట్, ప్రగతి నగర్ వచ్చేసి 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. బట్ ఇప్పుడు షూట్ జరుగుతుంది కాబట్టి కొంచెం గందరగోళంగా ఉంది, అంతా మెస్సీగా ఉంది. షూట్ అయిపోయినాక మళ్ళీ ఏ ప్లేస్లో దానికి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇలా ఉంటుంది. టెంపుల్ టీమ్, పియానో టీమ్, డాక్టర్, పోలీస్ అండ్ ఇది వచ్చేసి విలక్కాయ టీమ్. ఇది అయిపోయింది. సో ఇప్పుడే నేను స్టార్ట్ అయ్యాను అనమాట. హార్డ్ డిస్క్ తీసేసుకున్న వెనకాల బ్యాగ్లో ఉంది. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామని చెప్తాను. యాక్చువల్లీ అమీన్పూర్ లొకేషన్ అనమాట నేను లైక్ రెస్టారెంట్ మేము వెళ్ళేది. సో లాస్ట్ టైం వెళ్ళాము, చాలా బాగుంది. అండ్ అక్కడ మీకు ఏరియాలో ఏమేమి ఉన్నాయని చూపిస్తాను. ఇక్కడ ఫోటో దిగడానికి బాగుంది. సో యాక్చువల్లీ ఈ రెస్టారెంట్ వచ్చేసి ప్లానెట్ రెస్టారెంట్ అమీన్పూర్ లొకేషన్లో ఉంటుంది. సో మీకు చందానగర్లోని లైక్ అమీన్పూర్కి సైడ్ వే ఉంటుంది కదా, సో అక్కడ మీకు టర్నింగ్ పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఫ్రంట్ వచ్చేసి మనకి మెయిన్ రోడ్కి ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇప్పుడు నేను వెళ్తున్న వే మీకు చూపించింది వచ్చేసి బ్యాక్ అనమాట. సో లోపలికి వెళ్తే అమీన్పూర్ వచ్చేస్తుంది. సో ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా నియర్ బై ఉంటుంది. సో ఫుడ్ అయితే అల్టిమేట్ అనమాట. సో చాలా బాగుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్కి. అండ్ మేము లైక్ స్టార్టర్స్ ఎక్కువ తీసుకున్నాము. సో చాలా బాగుంది టేస్ట్ అయితే. సో ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి లైక్ ఇక్కడ వెళ్ళాము. సో టేస్ట్ బాగుందని చెప్పేసి రెస్టారెంట్కి వెళ్ళి తినడం సెకండ్ టైం, బట్ నేనైతే థర్డ్ టైం అనమాట. సో ఒకసారి ఇంటి దగ్గర లైక్ అమీన్పూర్లో మమ్మీ వాళ్ళు ఉంటారు. సో అక్కడ ఆర్డర్ అయితే నేను పెట్టుకుని తెప్పించుకున్నాను. సో వాళ్ళు కూడా టేస్ట్ చూసారు, చాలా బాగుందని చెప్పారు. సో ఇదే అనమాట. ఇది అయిపోయినాక ఇంకా రిటర్న్ టు హోమ్. సో ఇదే అనమాట ఈ వ్లాగ్. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఈ నెక్స్ట్ వీడియో, బాయ్.